ఎన్డీఏ అలయన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా. ఎలా ఉంటుంది కదా ఈ ప్రభుత్వం ఎలా వర్కింగ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూశారు కదా. ఎలా ఉండబోతుంది వీటి నుంచి? ఈ ప్రభుత్వం చాలా బాగుంటుంది. ఉద్యోగాలు వస్తాయి, అమరావతి డెవలప్ అవుతుంది, స్టేట్ డెవలప్ అవుతుందండి. మెయిన్ స్టేట్ డెవలప్ అవ్వాలి. స్టేట్ డెవలప్ అవుతే ఉద్యోగాలు అంటే వస్తాయి. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము భారీ ఎత్తున ఫిషింగ్ హార్బర్స్ అయితేనే, పోర్ట్స్ అయితేనే ఇవన్నీ భారీ ఎత్తున మెడికల్ కాలేజీలు ఇవన్నీ చేశాం కదా అని చెప్పేసి అంటున్నారు. ఫిషింగ్ హార్బర్ దేనికంటారండి? స్మగ్లింగ్ చేసుకోవడానికా? స్మగ్లింగ్ చేయడానికా? పోర్ట్లో దొరికింది కదా, ఎంత ఎలా దొరికిందో. డంపింగ్ యార్డుల్లోనేమో గంజాయిలు దాసి ఏమో ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి దానికి ఉపయోగపడింది తప్ప పోర్ట్లు ఎక్కడ డెవలప్ చేశారండి? మెడికల్ కాలేజీలు ఎక్కడ వచ్చినాయి దాని ఏమైనా ఫినిష్ చేశాడా? నాడు నేడు అని పెట్టాడు. నాడు నేడు అని స్కూల్ కడితే సరిపోతుందా? స్కూల్లో చెప్పడానికి టీచర్లు ఉండాలిగా. స్కూల్ కట్టేసారు కరెక్టే, అందులో చెప్పడానికి పిల్లలు ఉన్నారు కానీ దాంట్లో చెప్పడానికి వెళ్ళలేరు. టీచర్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఎలా ఉంది సార్? అంటే పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వన్నారు కదా. ఇవాళ అనుకుంటే వెళ్ళాడుగా, గేట్ అనుకుంటే వెళ్ళాడు కదా. బాగుంటుందండి, ప్రభుత్వం బాగుంటుంది. ప్రజల్లోకి వస్తారు అందరూ, నాయకులందరూ ప్రజలు బాగోగులు చూస్తారు. చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు ఇప్పుడు రెండు రాష్ట్రాలు విభజన జరిగింది కదా. ఈ విభజన ఏదైతే ఉందో హామీలన్నీ కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా అన్నీ ఒక కొలిక్కి రాలేదు. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. ఎలా ఉండబోతుంది? వస్తుందేమో అనుకుంటున్నాను, సెటిల్ అవుతుంది. ఇంకా టైం టేకింగ్. అంటే మన ఏపీలో ఇప్పుడు దాదాపు ఒక తిరుమల టెంపుల్ అవ్వచ్చు, పోర్టులు అన్నింటిలో వాటా అడుగుతున్నారు కదా తెలంగాణ గవర్నమెంట్. తిరుమల ఎలా ఇచ్చేస్తారు వాటా? అలా అయితే అందులోనే 2% కాదు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. 42% వాటా కావాలి మాకు, అందులో నామినేట్ పదవులు కూడా తిరుపతిలో మాకు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అడుగుతారు. అలా అయితే ఆ స్టేట్లో ఇన్కమ్ అంతా మందే. దాంట్లో ఇచ్చేమని 50% ఇచ్చేమనండి, అది ఇంట్లో ఇవ్వచ్చు మనం. ఇప్పుడు మొత్తం మన ఆంధ్ర వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అంతా అక్కడే చేశాడు. మొత్తం ఈరోజు హైటెక్ సిటీలో సగం భాగం ఇచ్చేమనండి చాలు. హైటెక్ సిటీలో సగం భాగం ఇచ్చేమనండి మనకి చాలు, అది సరిపోతుంది. అప్పుడు మనం ఎంత ఇవ్వచ్చు. ఇక్కడ హైటెక్ సిటీ కట్టిందే చంద్రబాబు నాయుడు, డెవలప్ చేసింది అది. ఇన్కమ్ అంతా అక్కడి నుంచి వస్తుంది మెయిన్.